మహాధర్నాలు ఆగస్టు 23 మహాధర్నాలు హైదరాబాద్ సమస్యల పరిష్కారానికై సమస్యల పరిష్కారానికై విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఆగస్టు 23 ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ సమస్యలు విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి 3 దశల పోరాటాన్ని ఇవ్వడం జరిగింది. 3వ దశ పోరాటం ఆగస్టు 23న హైదరాబాదులో పెద్ద ఎత్తున ధర్నాగా పిలుపివ్వడం జరిగింది. దానికి ముందు నేపథ్యం గత ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేస్తే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో విద్యారంగానికి పెద్ద ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ప్రకటించుకొని బడ్జెట్కు 15% ఇస్తా అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి ప్రతి గ్రామంలో ప్రతి తండాలో స్కూల్ ఓపెన్ చేస్తానని చెప్పి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ను 7.3కి కూడా మించకుండా పాఠశాలలు మూసేసేటువంటి ప్రయత్నాలు చేయడంలో భాగంగా యంగ్ ఇండియా, సమీకృత పాఠశాలలు, గురుకులాలు అని చెప్పేసి స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి రకరకాల పేర్లతో మౌలికమైనటువంటి పాఠశాలల్ని కుదించేటువంటి ప్రయత్నం చేస్తున్నది. అనేక సమస్యలు ప్రభుత్వ విద్యారంగంలో అనేక మేనేజ్మెంట్లు, కేజీబీలు, గురుకులాలు, మోడల్ స్కూళ్ళు, ఈ అన్ని మేనేజ్మెంట్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయుల యొక్క సమస్యలన్నీ కూడా చాలా కాలంగా పెండింగ్లో ఉంటున్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం పోరాటమే మార్గం అని చెప్పేసి ఉపాధ్యాయ సంఘ పోరాటాల కమిటీ ఒకటి ఇవాళ ఈ ధర్నాకు పిలిపించింది. ఇందులో మేము 31 డిమాండ్లు పెట్టాం. ముఖ్యంగా పాఠశాలల్ని బలోపేతం చేసేటువంటి యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ 20-30 ఏళ్లుగా దాన్ని పరిష్కరించలేనటువంటి ప్రభుత్వం పూర్తిగా పర్యవేక్షణ అధికారులు లేకుండా చివరికి ఎక్కడ దశ దాకా అంటే టీచర్లే పర్యవేక్షించుకోవాలి అనేటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి క్రమం కనిపిస్తున్నది. ఇంకోవైపు పెండింగ్ బిల్లు మార్చి 24 నుంచి ఉపాధ్యాయులందరూ ఉద్యోగులందరూ రిటైర్ అవుతున్నారు. రిటైర్ అవుతున్నటువంటి క్రమంలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ను ఇవ్వకుండా, అట్లాగే సర్వీస్లో ఉండేటువంటి జీపీఎఫ్, వాళ్ళు దాచుకున్నటువంటి జీపీఎఫ్ అమౌంట్లు, ఇట్లాంటి ఆర్థికపరమైనటువంటి బిల్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉంచడం, ఈక్యూబేర్లో పెండింగ్లో ఉంచడం, అలాగే స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్యకు అడ్జస్ట్ చేస్తూ జీవో నెంబర్ 25ని తీసుకొచ్చి పాఠశాలల్ని మూసివేసే ప్రయత్నం చేయడం, ఇట్లా అనేక రకమైనటువంటి సమస్యలతో ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేయాలని చూస్తున్నది. ఇవాళ ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం, ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించుకోవడం కోసం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ 3 దశల పోరాటాలు ఇచ్చింది. మొదటి దశలో అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో తహసీల్దారులకి మెమొరాండం ఇవ్వడం జరిగింది. రెండో దశ ఆగస్టు 5న పెద్ద ఎత్తున ధర్నాలు చేశాం. అయినా ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చీమ కుట్టినట్టుగా లేకుండా పోతున్నది. దానికని రేపు ఆగస్టు 23న చలో హైదరాబాద్ పిలుపు మీద వేలాది మంది ఉపాధ్యాయులు కదం దొక్కబోతున్నారు. ఆ కదం దొక్కేటువంటి క్రమంలో పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టుగా ఉద్యమించడం కోసం అని చెప్పేసి మీ ద్వారా ఉపాధ్యాయులందరినీ కూడా పోరాటంలోకి రావాలని పిలుపువ్వడం కోసం ఇవాళ మీ పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తాం. దయచేసి పత్రికా మిత్రులందరూ కూడా దీని ఇంటెన్సివ్ను అర్థం చేసుకొని దీన్ని ప్రచారం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఇప్పుడు స్టీరింగ్ కమిటీ ఇంకొక బాధ్యుడు వెంకట్ గారు మాట్లాడతారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఈ కార్యక్రమాన్ని తీసుకుంది. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాల్సిన క్రమంలో కార్పొరేట్ శక్తుల యొక్క ఒత్తిళ్లకు లొంగి విధానపరమైన నిర్ణయాల్లో ప్రైవేట్ స్కూళ్లకు ప్రయోజనాలు చేకూర్చే ఎత్తుగడలతో ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటీవల 10వ తరగతి పరీక్షలో 100 మార్కుల పేపర్ అన్నారు, తర్వాత 80 మార్కులకు మారుస్తూ 20 మార్కులు అన్నారు. గ్రేడింగ్ విధానాన్ని తీసేశారు.
ఈ రకంగా చేయడంలో ఉద్దేశం కార్పొరేట్ స్కూళ్లను వాళ్ళ ర్యాంకింగ్ల పంటను పండించుకోవడానికి వ్యాపారాలకు అనుకూలంగా చేస్తూ ఉన్నది. ఇదే కాదు, ఇవాళ గురుకులాలు రకరకాల పేర్లతో గురుకులాలు పెట్టారు. అనేక గురుకులాల్లో అవస్థల పాలున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి, సరైన సౌకర్యాలు లేవని చెప్పి ఒక దిక్కు చెప్తా ఉంటే, ఇవాళ ఇంటిగ్రేటెడ్ గురుకులాల పేరుతో మరి కొత్త కొత్త భవనాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. కానీ ఇవాళ మేము ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది ఒకటే, అయ్యా గురుకులాల్లో మీరు ఎంత కష్టపడ్డా ఏం చేసినా 5 లక్షల మంది కంటే ఎక్కువ పిల్లల్ని చదివించలేరు. తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది పిల్లల్లో 5 లక్షలకు నాణ్యమైన విద్యను ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 25 లక్షల మంది పిల్లలు ఇంకా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఉన్నారు. వాళ్లకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసం ఇప్పుడున్న జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూల్ అన్నింటినీ సెమీ రెసిడెన్షియల్స్గా మార్చి ఇక్కడ చదివే పిల్లలకు ఒక పూట భోజనంతో సరిపోవడం లేదు, ఉదయం పూట టిఫిన్ ఇవ్వాలి, సాయంత్రం పూట స్నాక్స్ ఇవ్వాలని చెప్పి ఒక ప్రత్యామ్నాయ విధానాన్ని చూపిస్తే ప్రభుత్వం దాన్ని అమలు జరపకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. ఇలా ప్రభుత్వం చెప్తా ఉంది రైజింగ్ ఇండియా, రైజింగ్ తెలంగాణ అంటే నంబర్ 1 తెలంగాణ కావాలంటే ఎలా సాధ్యమవుతుంది? నంబర్ 1 తెలంగాణ కావాలంటే రాష్ట్రంలో విద్యారంగం నంబర్ 1లో ఉండాలి. అది మెజారిటీ పిల్లలు చదువుకునే పాఠశాలల్లో నంబర్ 1 క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి. అందుకనే ప్రభుత్వ పాఠశాలలో క్వాలిటీ ఎడ్యుకేషన్ రావాలంటే సౌకర్యాలు కల్పించాలి, ఉపాధ్యాయ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. ఇవాళ ప్రమోషన్లు ఇవ్వాలని కొట్లాడాలి, ప్రభుత్వంతో బదిలీలు చేయమని కొట్లాడాలి. ఈ రకంగా ఉపాధ్యాయులను ఒక అసంతృప్త వాతావరణంలో ఉంచడం ద్వారా విద్యారంగానికి నిర్లక్ష్యం జరుగుతుంది. ప్రభుత్వం తెలియజేయాలని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మిత్రులారా, అయిపోయిందా? ముఖ్యంగా మేము ప్రభుత్వం ఒక్కటే కోరుతా ఉన్నాం. మేము ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాం, ఉద్యోగులతో పనిచేస్తూ ఉన్నాం. ప్రభుత్వంలో మేము ప్రభుత్వం భాగంగా పనిచేస్తూ ఉన్నాం. మీ చేత కాకపోతే మేము ప్రీమియం చెల్లిస్తామన్నాం. మేము కూడా ప్రీమియం చెల్లిస్తామన్నాం హెల్త్ కార్డు ఇవ్వడానికి. అది ఇంతవరకు ఎక్కడ హెల్త్ కార్డు ఊసేలేకుండా అయిపోయింది. ఎన్నోసార్లు ప్రభుత్వము మంత్రులు ఉపసంఘం వేసింది, దాని పత్తా లేకుండా పోయింది. కనీసం ఆపిన సంఘం వేసింది, దాని ఊసు లేదు. ఎందుకంటే మమ్మల్ని మభ్యపెట్టడానికే ఈరోజు మభ్యపెట్టడానికి సంఘం వేస్తుంది తప్ప, ఉపసంఘాలకి వేస్తాం తప్ప చిత్తుగా పనిచేయట్లే. మేము విసుగు వేసారి మేము ముందుకు వెళ్తా ఉన్నాము తెలియజేస్తూ, ఉపాధ్యాయులు అందరూ 23వ తారీఖు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతా ఉన్నాం. ఎం రాజశేఖర్ రెడ్డి, యుఎస్పిసి రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యత వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ మొదటి నుండి రాజీ లేని పోరాటం చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ నూతన ప్రభుత్వం ఏర్పడితే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని పాలకులు తెలియజేశారు. కానీ ఇవాళ సమస్యలు పరిష్కారం కాకుండా జటిలంగా మారుతున్న క్రమంలో యుఎస్పిసి దశలవారీ పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. ఆ క్రమంలోనే మొదట ప్రాతినిధ్యాలు చేయడం జరిగింది ముఖ్యమంత్రి దగ్గర నుండి అధికారులందరికీ. ఆ తర్వాత మండల స్థాయిలో ప్రాతినిధ్యాలు చేశాం, జిల్లా స్థాయిలో పోరాట కార్యక్రమం నిర్వహించాం. చివరగా ఇవాళ రేపు 23 నాడు పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో మహాధర్నా నిర్వహించబోతా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కదిలి ప్రజాస్వామ్యయుతంగా ఇవాళ ఉపాధ్యాయులకు విద్యారంగ సమస్యలు ఇవాళ యుఎస్పిసిగా కోరేవి గతంలో మీరు హామీ ఇచ్చినవే. అదేవిధంగా విద్యారంగానికి సంబంధించిన ఇక్కడ కొత్త కోరికలంటూ ఏవీ లేవు. న్యాయంగా ప్రభుత్వం ఇవ్వాల్సిన పిఆర్సీని ఇవ్వమంటా ఉన్నాం. తర్వాత మిగతా మీరు ఒప్పుకున్నటువంటి సమస్యలన్నిటినీ వెంటనే పరిష్కరించమంటున్నాం. తర్వాత పర్యవేక్షణ అధికారులు లేక విద్యారంగం కునారిల్లుతుంది, వారిని వెంటనే నియమించాలని కోరుతా ఉన్నాం. ఇవన్నీ ఇవాళ ప్రభుత్వం మేము ఇచ్చినటువంటి ఈ 31 డిమాండ్లు చాలా న్యాయమైనవి కాబట్టి వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. లేని ఎడల రేపు 23 నాడు పెద్ద ఎత్తున ఉపాధ్యాయులందరూ హైదరాబాద్ మహాధర్నాకు సంఘాలకు అతీతంగా కదిలి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. ఆ నష్టాన్ని నివారించాలంటే ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఇచ్చిన పోరాట షెడ్యూళ్లను పరిగణలోకి తీసుకొని మరి తప్పనిసరిగా చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో రేపు 23వ తారీఖున జరిగే ధర్నాతో కాకుండా భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి అయినా సరే ఈ ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని కాపాడుకుంటాం, ప్రభుత్వ విద్యారంగంతో పాటు ఉపాధ్యాయ హక్కులు కాపాడుకుంటాం. ఇవాళ ఉపాధ్యాయ సమస్యలు ప్రధానంగా
మరి ఆర్థికపరమైన డిమాండ్స్ చూసినప్పుడు మేము దాచుకున్న డబ్బులు మరి ప్రభుత్వం వాడుకొని ఇవాళ మేము అప్పు కావాలనుకుంటే మాకు మేము తీసుకోవడానికి ఇవ్వడానికి సిద్ధంగా లేదు. మరి రకరకాల పేర్లతో బకాయిలు పెట్టి పెండింగ్ బిల్లులను కోట్లాది రూపాయలు పెట్టారు. కనీసం ప్రభుత్వం క్యాబినెట్లో హామీ ఇచ్చిన మేరకు, క్యాబినెట్లో ఆమోదం పొందిన మేరకైనా ఆచరణలో అడుగులు వేయట్లేదు. క్యాబినెట్లో నెలకు 700 కోట్లు రిలీజ్ చేస్తామన్నారు, కానీ ఒక్క పైసా కూడా నెల కరెక్ట్ రిలీజ్ చేయట్లేదు. ఇప్పటి వరకు కేవలం 182 కోట్ల మెడికల్ బిల్లులు మాత్రమే క్లియరెన్స్ చేశారు. ఇట్లా ఇటు ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలు, అటు విద్యారంగం పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. మరి కొత్త ప్రభుత్వం అన్నారు. కొత్త ప్రభుత్వం అంటే 20 నెలలు గడిచిపోయింది. ఇంకా ఎంతకాలం కొత్త ప్రభుత్వం అని చెప్పి కాలం గడుపుతారు. కాబట్టే ఈరోజు మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కొత్త ప్రభుత్వం పేరుతో, ఆ ప్రభుత్వాన్ని నిందించే పేరుతో, కమిటీల పేరుతో కాలయాపన చేస్తే సరిపోదు. ఇప్పటికే గడువు చాలా మీరింది. ఇటు విద్యారంగాన్ని కాపాడాలి, ఉద్యోగులు ఉపాధ్యాయుల హక్కులను నిలబెట్టాలంటే యూఎస్పీసీగా మేము పోరాట కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి సమస్యల పట్ల దృష్టి పెట్టాలని చెప్తావు. మీ ద్వారా మరి ఉపాధ్యాయులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. పోరాటాల ద్వారానే ప్రభుత్వాలను మనం దించగలుగుతాం, పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కరింపజేయగలుగుతామని చెప్పి తెలియజేస్తూ మరి ఆ దిశగా ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున కదలి రావాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ మరి సెలవు మిత్రులారా. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవరీబడి. ఈరోజు ఈ పాత్రికేయ సమావేశం చేసినటువంటి యూఎస్పీసీ కమిటీ సభ్యులకు మరియు పాత్రికేయులందరికీ పేరు శుభాభివందనాలు. ఈరోజు ఈ మీడియా సమావేశం ద్వారా తెలంగాణలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ విన్నవిస్తూ ఉన్నాం. మనము యూఎస్పీసీ తీసుకున్న ధర్నా కార్యక్రమంలో భాగంగా 3 దశ పోరాటం తీసుకున్నాం. జూలై 23, 24 నాడు తహసీల్దార్ ద్వారా ఎంఆర్ఓ ద్వారా ముఖ్యమంత్రి గారికి మెమోరాండం ఇవ్వడం. నెక్స్ట్ ఆగస్టు 5 నాడు అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టర్ ఆఫీసులను ముందు ధర్నాలు చేసి కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందివ్వడం. తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఏ చీమకు కనీసం పుట్టినట్టుగా లేదన్ను కాబట్టి ఉపాధ్యాయుల పైన చిన్న చూపు ధోరణి అవలంబిస్తున్న గత్యంతరైన పరిస్థితుల్లో మేము రేపు 23వ తారీఖు ఇందాపాక్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేయబోతా ఉన్నాం. ఇది ఎవరి స్వార్థం కోసమో కాదు, ఎవరి మన్నలు పొందడానికి కాదు. యూఎస్పీసీ అంటే ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసం, ఉపాధ్యాయుల కొరకే పోరాటం చేసే ఏకైక సంఘం ఏదో ఉందో యూఎస్పీసీ మాత్రమే. ఈ యూఎస్పీ ఎప్పుడు లాలుచి కానీ ఎవరికో సంకల్పం చేయడం కానీ ఎలాంటి లేని ఏమైనా నాయకులు ఉన్నారు యూఎస్పీసీలో ఉన్నారు. కాబట్టి మేము ప్రభుత్వంలో పోరాడి ఉపాధ్యాయ సంక్షేమం కూడా పోరాడుతూ ఉన్నాం. ఉపాధ్యాయులు కూడా నిజంగా మీరు అందరూ ఖచ్చితంగా కదం తొక్కి ప్రతి ఊరు వాడ నుంచి, ప్రతి పల్లె నుంచి, ప్రతి ఊరు నుంచి ఖచ్చితంగా హైదరాబాద్ చేరుకోవాలని పెద్ద ఎత్తున చేరుకొని మన ఏదైతే ప్రభుత్వం మన పైన అవలంబిస్తున్న నిరంకుశ ధోరణిని మనము ఎండగట్టి మన సంఘటితంగా ఈ ప్రభుత్వాన్ని తెలియజేయాలని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మిత్రులారా, అయిపోయిందా? ముఖ్యంగా